ఎవడో క్రిస్మస్కి కేక్ ఇస్తా అన్నాడు, అడ్డంగా నరికేయాలా వాణ్ణి. 18 months అయిందిరా. హే, ఆ షర్ట్ నీ బర్త్డేకి కొనించాం కదా. గుర్తుపట్టారు అనుకున్నా. తుమ్ లోగ్ బహుత్ యాద్ ఆయే. ఇంకా మారలేదా నువ్వు? సామ్ తెలుగు, సామ్ హిందీ ఇంకా మాట్లాడుతున్నావు నువ్వా? నీలాగే సగం హిందీ సగం ఇంగ్లీష్. సార్ ఎందుకు మాట్లాడట్లేదు? అలా ఏం లేదు, చాలా రోజులైంది కదా, టైం పడుతుంది. ఏదో బుక్ రాస్తున్నావు నువ్వు, అయిపోయిందా? లేదు, ఎందుకు? దాని ఎండింగ్ ఏంటో తెలియట్లేదు. లవ్ స్టోరీ కదా? హా. నీ సంగతి ఏంద్రా పంది? अरे मेरे बारे में क्या रे, मैं एक स्टार्टअप कंपनी में యాజ్ అ హెచ్ఆర్ काम करता हूँ. బాగానే దిపోయావురా. అట్లా ఉంటుంది మనతోని. రఘు సార్ గుర్తున్నాడా? వద్దురా బాబు, సావా కొడుతుండే. ఆ రోజులే బాగుండే. జాబ్ టెన్షన్ తప్ప మిగతా ఏ టెన్షన్ లేకుండే. ఆ లైఫే వేరు. ఓకే ఓకే, స్పెషల్ గేమ్ ఫర్ స్పెషల్ డే. ఏంటి ఇది? ఫోన్. అది మాకు కూడా కనబడుతుంది. మరి ఆ ఫోన్ ఎందుకని వాడు అడుగుతున్నాడు. సో చాలా రోజులైంది కదా మనం ఇలా కలిసి, మెమరీస్ కోసం. గైస్, మనం కాలేజ్ డేస్లో కన్ఫెషన్ గేమ్ ఆడేవాళ్ళం, గుర్తుందా? ఆ గేమ్ మళ్ళీ ఆడదామా? రూల్స్ మళ్ళొకసారి చెప్తా. ట్రూత్ ఆర్ డే లాంటిదే. ఇందులో ట్రూత్ అండ్ కన్ఫెషన్స్ మాత్రమే ఉంటాయి. రిమెంబర్, ఎంత సీరియస్ కన్ఫెషన్ అయినా పర్లేదు, మనమే ఉన్నాం. నో హార్డ్ ఫీలింగ్స్, నో జడ్జ్మెంట్, నో ఫైటింగ్. మనమే ఉన్నాం, మనతోనే ఉంటుంది, మనతో పోతుంది. मुझे बाद में समझाना. ఓకే, లెట్స్ స్టార్ట్. मैंने दीपक का प्रोजेक्ट स्कैम कर दिया. దొంగ నా కొడుక, నీ మీద నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా. రఘు సార్ బైక్ని పంచర్ చేశా. కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఒక గేమ్ తయారు చేశా. जब मैंने 6th क्लास में था, पड़ोस वाली लड़की पे लाइन मारी, पर उसने किसी और पे लाइन मारी. बेन स्टोक्स. నేను ఫ్లైట్స్ని టార్చర్ చేస్తా. సైకో నా కొడుక. అబ్బా, నువ్వు ఇప్పుడు చేయలేవు మరి. అంటే मैंने ही किया. మరి ఎందుకురా నీకు? ఓకే ఓకే, లెట్స్ యాడ్ సమ్ స్పైస్. ఇంకొంచెం డెప్గా వెళ్దాం, ఏమంటారు? ఆల్ రైట్, ఈసారి నేను స్టార్ట్ చేస్తా. నేను తాగడం మానేసా. అంటే స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ క్లీన్. చాలా హ్యాపీగా ఉందిరా నేను ఇలా చూస్తుంటే. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. యాక్చువల్లీ గైస్, మీకు ఒకటి చెప్పాలి. దీపక్కి డ్రగ్స్ ఇచ్చిందే నేనే. कॉलेज में तो बस वीट से शुरू हुआ था. जूनियर्स को छोटा पैकेट देता था, आसानी से पैसे आते थे. मुझे बाइक लेनी थी. मैंने सोचा भी नहीं था कि वो इन चीज़ों में पड़ जाएगा. मुझे सिर्फ पैसा चाहिए था. తప్పు అనిపించలేదా? అక్షిత్, రూల్స్ గుర్తున్నాయిగా, ఎవరిని జడ్జ్ చేయవద్దు. నో హార్డ్ ఫీలింగ్స్. తప్పలేదు డబ్బు కోసం. अब मैंने ये सब करना छोड़ दिया. अजीब लगता है ना ये सब मेरे बारे में जान के. ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటుంది, దానిని మనం మార్చలేము, అలా అని దానిని వదలలేము. మీరాకి నేను డ్రగ్స్ తీసుకునే విషయం తెలిసిపోయింది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే నేను మీరాని లవ్ చేశా. తను నాకు అన్నో విషయాలు చెప్పుకునేది. చాలా ప్రేమించాను తనని. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు రాలేదు. ఫీలింగ్స్ అంతా నాలోనే దాచుకునేవాడిని. మీరా
నాతో ఉన్నంతసేపు లోకాన్ని మర్చిపోయేవాడిని. చాలా బాధ అనుభవించింది తను. కొన్నిసార్లు తనని ఎక్కడైనా దూరంగా తీసుకెళ్ళి బ్రతకాలనిపించేది, కానీ అక్కడే కూలిపోయేవాడిని. మీరా చనిపోయే రాత్రి మేము దేని విషయంలో గొడవ పడ్డాం, దేని గురించో తెలియదు. తను ఏడుస్తూనే ఉంది. నాకేం చేయాలో అర్థం కాలే. నేను అక్కడి నుండి వెళ్ళిపోయా. నెక్స్ట్ డే నేను లేచేసరికి తను చనిపోయింది. ఇది ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీరా నీ వల్ల చాలా సఫర్ అయింది. తను రోజు వచ్చి నన్ను కలిసేది, నీ గురించి అంతా చెప్పేది. మీరా నీ వల్ల ఎంత టార్చర్ అనుభవించిందో నాకు తెలుసు. తను నాతో నార్మల్గానే ఉండేగా. యు నో వాట్, నువ్వు మీరాని లవ్ చేయలేదు. వాట్? నేను మీరా లవ్ చేయలేదా? నువ్వు లవ్ అనే ముసుగులో బ్రతుకుతున్నావు. తనని కంట్రోల్ చేశావు, అది నీకు కూడా తెలుసు. అక్షిత్, తాగి మాట్లాడుతున్నావా? నేను కరెక్ట్గానే ఉన్నా, నువ్వే లేవు. తను నా దగ్గరికి ఏడుస్తూ వచ్చింది. నా వల్ల కావట్లేదని చెప్పింది. మరి తను నాకెందుకు చెప్పలేదు? ప్రేమించింది కాబట్టి. యు వర్ అ ఫక్కింగ్ సైకో. డూ యూ నో దాట్? ఇంకెన్ని ఇయర్స్ వీడి నుంచి నిజాన్ని దాచేది? నువ్వు నీ వర్షన్ని దాచుకుంటున్నావు, కానీ అందరికీ తెలుసు నువ్వు తనని ఎలా ట్రీట్ చేసావు. పాపంరా తను. నరకం చూపించావు కదరా. నా మీద కోపంతో మీరాని బాగానే అడ్డం పెట్టుకున్నావు. నువ్వెంత కోపం పెట్టుకున్నా ఇదే నిజం. చాలా విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు నాకేమన్నా అయితే ఇదెక్కడ దొరికింది? 1 month బ్యాక్ మా ఇంటికి ఏదో పార్సల్ వచ్చింది. పేరు లేదు, నెంబర్ లేదు, ఈ అడ్రస్ మాత్రమే ఉంది. ఓపెన్ చేస్తే ఈ ఫోన్, నో పాస్వర్డ్, 1 ఫైల్, ఈ రికార్డింగ్. अगर ये 1 महीना पहले आया तो अब क्यों बोल रहा? ముజే భీ నహీ పతా. ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి. ఈ ఫోన్ని మనం ట్రాక్ చేయవచ్చు. मीरा के मरने से पहले मैंने उसके रूम में जाके देखा. शी वॉज डिफरेंट, शी वॉज टेरिफाइड. వెళ్ళి అడిగావా? I was fucking high, man. నెక్స్ట్ డే మార్నింగ్ అక్షయ్ నుండి కాల్ వచ్చింది. మీరా కార్ యాక్సిడెంట్లో. తను చనిపోయిందని నీకెలా తెలుసు? తన ఫ్రెండ్ సంజయ్ కాల్ చేస్తూ చెప్పింది. కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ డివైడర్ని గుద్ది. మన వర్షన్స్ ఏవి మ్యాచ్ కాలేదు. టైప్ అప్. अच्छा वैसे तुम्हें हमें यहाँ बुलाया क्यों? మీరాని ఎవరు చంపారో తెలుసుకుందామనే కదా మా ఇద్దరిని పిలిచావు. అసలు వీడి ఐస్ బ్లింక్ అవ్వట్లేదు, చూసావా? ఏం మాట్లాడుతున్నావు? సమజ్ నీ ఆరా. మీరా చనిపోయే రోజు రాత్రి నేను తన రూమ్కి వెళ్ళా. వహాబ్ నాకు డ్రగ్స్ ఇస్తున్నాడని తెలిసింది. తను పోలీసులకి పట్టిస్తా అన్నది. నేను అరిచినా, తిట్టినా, బతుకులాడినా, వినలేదు. తను నా దగ్గర తప్పించుకోనికి ట్రై చేసింది. దీపక్, అప్పటికి చాలా హైలో ఉన్నా. ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. బై ద వే, నేను అసలు మిమ్మల్ని పిలవనే లేదు. దీపక్, ఇట్స్ నాట్ ఫనీ మ్యాన్. మీకు ఇంకా అర్థం కాలేదా? ఆ రోజు మీరా మాత్రమే చనిపోలేదు. the curtain falls. A flicker, a flash, a glimmer of fear. The closer it gets, the less it's clear. Time's up.